ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి రైతు బంధు పథకం 2వ దశ గురించి చర్చిస్తారు. ఈ నెల 8 మంగళవారం నాడు రైతులు జరపతలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ముఖ్యమంత్రి పార్టీ అధ్యకులు కె చంద్రశేఖరరావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో పరిపాలనా యంత్రాంగం రేపు ప్రారంభించనున్న పలు అభివృద్ది పనులకు సన్నద్దమవుతోంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 6వ తెలంగాణ గార్డెన్ ఫెస్టివల్ 2020లో వివిధ విభాగాల్లో పచ్చదనం అభివృద్దికి 5 మొదటి బహుమతులతో సహా 8 బహుమతులు గెలుపొందింది. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలు పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు. మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి రైతు బంధు పథకం 2వ దశ గురించి చర్చిస్తారు. ఈ సమావేశంలో రైతు బంధు 2వ దశకు నిధుల విడుదలపై ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, రాష్ట ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వ్యవసాయ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. రైతులను అప్పుల నుంచి తప్పించేందుకు ఈ సమావేశం ప్రయత్నిస్తుంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి 5,000 రూపాయలను సంవత్సరానికి 2 సార్లు అందజేస్తుంది. జూన్, జూలై నెలల్లో లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం మొదటి దశ రైతు బంధు కింద నిధులను విడుదల చేసింది. ఇప్పుడు రైతు బంధు 2వ దశలో నిధుల పరిస్థితిని సమీక్షించిన తర్వాత సమావేశంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంటలు పండించే వారికి రైతు బంధు సహాయం అందజేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ నెల 8 మంగళవారం నాడు రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ముఖ్యమంత్రి పార్టీ అధ్యకుడు కె చంద్రశేఖరరావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారని కేసీఆర్ ఈ అంశాన్ని సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందువల్లనే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లాలో పరిపాలనా యంత్రాంగం రేపు ప్రారంభించనున్న పలు అభివృద్ది పనులకు సన్నద్దమవుతోంది. ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ది శాఖల మంత్రి కె తారక రామారావు, హోంమంత్రి మహమూద్ అలీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు హాజరయ్యేందుకు రేపు ఖమ్మం సందర్శిస్తారు. దంసలాపురం మినీ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా నిర్మించిన ఖమ్మం పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్, ఐటీ హబ్, ఆర్ఓబి, ఎన్ఎస్పీ కెనాల్ వాక్వే, గొల్లపాడు ఛానల్ తదితర ప్రాజెక్టులను మంత్రులు ప్రారంభిస్తారని అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ మహాపరినిర్వాణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి అంబేద్కర్ తత్వశాస్త్రం, ఆలోచనలు, ఆదర్శాలు దేశ ప్రజలకు స్ఫూర్తిని, బలాన్ని ఇస్తూనే ఉంటాయని అన్నారు.
అంబేద్కర్ తత్వశాస్త్రానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు సంక్షేమ చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. శాసనసభ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ గొంగడి సునీత, పలువురు శాసనసభ్యులు ఈ సందర్భంగా హాజరయ్యారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా సెంట్రల్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనారాయణ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. చలికాలంలో కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ములుగు జిల్లాకు చెందిన గృహిణి స్వాతి అన్నారు. కోవిడ్ వచ్చినా అధైర్యపడకుండా మంచి పౌష్టికాహారం, ఇతర జాగ్రత్తలతో బయటపడవచ్చని ఆమె ఆకాశవాణితో అన్నారు. నా పేరు స్వాతి. నేను గృహిణి, ములుగు జిల్లా. చలికాలంలో కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయితే వైద్యుల సూచనల మేరకు 17 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలి. అప్పుడే మనం కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చు. కోవిడ్ వస్తే మనోధైర్యంతో ఉండి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం బేటీ పడావో బేటీ బచావో పథకం ద్వారా ఆడపిల్లల చదువులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మెదక్ జిల్లా చేగుట ఐసీడీఎస్ సూపర్వైజర్ శైలి సువర్ణ అన్నారు. ఆమె ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు షైని సువర్ణ, మెదక్ జిల్లా చేగుంట మండల్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాలు జరపడం ద్వారా ఎంతో మంది ఆడపిల్లలు కూడా స్కూల్లో నమోదు అవ్వడం కూడా జరుగుతుంది. ఆడపిల్లల అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో ఆడపిల్లల లిటరసీ రేట్ అనేది పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 6వ తెలంగాణ గార్డెన్ ఫెస్టివల్ 2020లో వివిధ విభాగాల్లో పచ్చదనం అభివృద్ధికి 5 మొదటి బహుమతులతో సహా 8 బహుమతులు గెలుపొందింది. తాము 8 విభాగాలకు ఎంట్రీలు పంపించగా అన్ని విభాగాల్లోనూ బహుమతులు పొందామని హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు. హెచ్ఎంఆర్ఎల్కు పరిమిత ప్రాంతాలున్నప్పటికీ ఇది థీమ్ ఆధారిత ఉద్యానవనాలను అభివృద్ధి చేసి అనేక అవార్డులను గెలుచుకుందని ఆయన తెలిపారు. హెచ్ఎంఆర్ఎల్ సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ ఎస్ సాయినాథ్ పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ బహుమతులు అందుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను అనుభవంగా చూడాలని, ఈసారి ఎమోషనల్ ఎన్నికలు జరిగాయని వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి రైతు బంధు పథకం 2వ దశ గురించి చర్చిస్తారు. ఈ నెల 8 మంగళవారం నాడు రైతులు జరపతలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో పరిపాలనా యంత్రాంగం రేపు ప్రారంభించనున్న పలు అభివృద్ది పనులకు సన్నద్దమవుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.